హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు వీడియో ఏంటంటే షార్ట్స్కి యాడ్స్ రావట్లేదు అనేసి డౌట్ చాలామందికి ఉంటుంది అన్నమాట. అంటే ఈ మధ్యన షార్ట్స్కి కూడా యాడ్స్ ఆన్ అయినాయి కదా, వస్తున్నాయి చాలా షార్ట్స్. మనం స్క్రోల్ చేస్తూ ఉంటే కొన్ని షార్ట్స్ చూసాక యాడ్స్ వస్తాయి. ఇప్పుడు ఓన్లీ మన ఒకటే కాదు, మన ఒక్క షార్టే కాదు, ఇంకొక నలుగురు ఐదుగురు చేసి ఉంటారు కదా, ఒక ఐదు ఆరు షార్ట్లు అయ్యాక ఒక యాడ్ వస్తుందండి. అది షార్ట్ల మధ్యన యాడ్ రావటం అంటే ఓన్లీ మన షార్ట్స్కే యాడ్ రావడం అనేది కుదరదు. 1 మినిట్ దానికి యాడ్ ఎక్కడ వస్తుంది? ఒక 4-5 షార్ట్లు తర్వాత యాడ్స్ వస్తాయి అన్నమాట. అలాగా రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను అనుకో, నేను నా ఒక్క షార్ట్ వీడియో కొంచెం వచ్చేసి దాని మధ్యలో అడ్వర్టైజ్మెంట్ అనేది రాదన్నమాట, యాడ్స్ రావు. మొత్తం మన షార్ట్ వీడియో మొత్తం అంతా కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయ్యాక మన తర్వాత ఇంకో 2-3 వస్తాయి. అప్పుడు తర్వాత యాడ్స్ వస్తాయి అన్నమాట. అలా కూడా రాకపోతే మనీ అనేది రాదు. 4-5 షార్ట్ వీడియోస్ తర్వాత యాడ్స్ వస్తుంటే కంపల్సరీ మనీ వస్తుందండి. ఎప్పుడు కూడా షార్ట్స్ చేస్తే అమౌంట్ అనేది ఎప్పుడు తక్కువే వస్తుంది అన్నమాట. ఇప్పుడు 1000 మంది చూసారనుకోండి, అమౌంట్ 1 రూపీ యాడ్ అవుతుంది. ఒక్క షార్ట్ వీడియో 30 సెకండ్స్ కానీ 45 సెకండ్స్ కానీ 60 సెకండ్స్ కానీ ఉన్నాయి, షార్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాయి, షార్ట్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ షార్ట్స్ చూస్తుంటే మనకి యాడ్స్ వస్తుంటే కనుక 1 రూపీ యాడ్ అవుతుందండి. 1000 మంది చూస్తే 1 రూపీ యాడ్ అవుతుంది అన్నమాట. చాలా తక్కువ వస్తాయి. అదే లాంగ్ వీడియోస్కి అయితే ఎక్కువ వస్తాయి అన్నమాట. కాకపోతే లాంగ్ వీడియోస్లో యాడ్స్ మనం ఆన్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ వీడియోస్లో మనం ఆన్ చేసుకోవటానికి ఉండదు అన్నమాట. అవే యాడ్ అవుతాయి. మన షార్ట్స్ అంటే 4-5 కలిపి వస్తాయి కదా, 4-5 షార్ట్ వీడియోల తర్వాత ఒక యాడ్ అనేది వస్తుంది. అలాగే రెవెన్యూ అనేది యాడ్ అవుతుందండి. ప్రతి షార్ట్ వీడియోకి ఒక షార్ట్ వీడియో వచ్చి యాడ్ రావాలంటే కుదరదు అన్నమాట. 4-5 షార్ట్ వీడియోలు అయ్యాక యాడ్ అనేది కంపల్సరీ వస్తుంది అన్నమాట. అందరికీ వర్తిస్తుందండి. అందులో ఇప్పుడు మనం చూస్తుంటే మన వీడియో ఉందనుకోండి, మన వీడియో తర్వాత ఇంకో 4 షార్ట్ వీడియోలు వచ్చినాయి, షార్ట్లు వచ్చినాయి. మన షార్ట్ ఉంది, మన షార్ట్ తర్వాత ఇంకో 4 షార్ట్లు వచ్చినాయి. ఆ 4 షార్ట్ల తర్వాత యాడ్ వచ్చిందంటే కంపల్సరీ రెవెన్యూ వస్తుందండి. మీకు వచ్చిన డౌట్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. చాలామంది ఇలాగే డౌట్ పడుతూ ఉంటారు అన్నమాట. లాంగ్ వీడియోస్లో కదా యాడ్స్ వస్తున్నాయి, షార్ట్ వీడియోస్లో యాడ్లు రావట్లేదు అనుకుంటారు. షార్ట్ వీడియో ఒకదానికి యాడ్ రాదండి, 4-5 వీడియోలు కలిపి ఒక యాడ్ వస్తుంది అన్నమాట. అలా యాడ్ వస్తే కంపల్సరీ మనకి మనీ అనేది ఎర్న్ అవుతుంది అన్నమాట. కానీ చాలా తక్కువ ఎర్న్ అవుతుంది షార్ట్ వీడియోస్కి, లాంగ్ వీడియోస్కి ఎక్కువ వస్తాయి అన్నమాట. మీ డౌట్ అంతా క్లారిఫై చేశాను అనుకుంటున్నానండి. ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను అనమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలియజేస్తూ ఉంటాను. మీకు ఇంకా ఇలాంటి డీటెయిల్స్ అవి కావాలంటే నాకు కామెంట్ చేయండి. దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? మీకు ఇంకేమన్నా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్. మీ దుర్గా లీలాధర్.